3 నెలలు 90 రోజులకు గాను 39,000. సో నమస్తే అండి అందరికి. సో వెల్కమ్ టు చిత్తూరు అబ్బాయి జావేద్ యూట్యూబ్ ఛానల్. చాలా మంది ఏంటనే చాలా గ్యాప్ తర్వాత వచ్చాం, మళ్ళీ సీరియల్ గురించి మాట్లాడుతున్నాం, మళ్ళీ దాని గురించి డిస్కస్ చేస్తున్నాం ఎందుకు అని చాలా మంది అడుగుతున్నారు. లేదండి, నేను కంటిన్యూగా ఏం మాట్లాడట్లేదు. నేను ఆల్రెడీ ఆ వీడియోస్ లో కూడా అదే చెప్పాను అనమాట. నేను సీరియల్ గురించి ఎక్కువ నేను మాట్లాడను. కాకపోతే లాస్ట్ ఒక 1 వీక్ లో వచ్చిన మెసేజ్ మీకు తెలిసిందే, ఆయన బిగ్ బాస్ వెళ్తాడని, లేకపోతే ఆయన సీరియల్ ఎండ్ అవుతుందని చాలా మంది మెసేజ్ పెట్టారు. కాబట్టి నేను మాట్లాడకుండా ఆడియన్స్ ఒపీనియన్ మాత్రమే కనుక్కున్నాను. నా ఒపీనియన్ నేను మీకు ఎక్కడా చెప్పలే. ఆడియన్స్ ఒపీనియన్ ఏంటి అనేది మాత్రమే నేను కనుక్కున్నాను. అది ఇన్స్టా లైవ్ లోకి వచ్చి కనుక్కున్నాను. ప్లస్ యూట్యూబ్ లో కూడా నేను పోల్ క్వశ్చన్ పెట్టి మరి మీకు నేను ఆన్సర్ ఇచ్చాను అనమాట. సో మీకే తెలుస్తుంది. సో పోల్ క్వశ్చన్ లో ఇచ్చే దాదాపు ఒక 3,000 మంది 4,000 మంది ఆన్సర్ ఇచ్చినా సరే అందులో పర్సంటేజ్ మీకు అర్థమైపోతుంది. అంటే ఎంతమంది ఎండ్ అవుతుంది అంటున్నారు, ఎంతమంది ఆయన బిగ్ బాస్ వెళ్తాడు అంటున్నారు అనేది మీకు అక్కడే అర్థమవుతుంది. సో నేను ఎక్కడా డిస్కస్ చేయట్లేదు. అలా నేను రోజు చెప్పాలనుకుంటే 3 days నుంచి ఎందుకు నేను సీరియల్ గురించి డిస్కస్ చేస్తా కదా, మరి ఎందుకు ఖాళీగా ఉంటా? లేదు, నేను రోజు ఏం చెప్పను. ఎప్పుడూ నేను మానేసాను సీరియల్ గురించి కానీ ఆయన గురించి కానీ నేను చెప్పను అని. బట్ లాస్ట్ 3 days నుంచి కూడా అది చెప్పడానికి కారణం ఏంటంటే, పర్టికులర్ గా చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, యూట్యూబ్ కామెంట్స్ లో కావచ్చు, ఎక్కువ ఇన్స్టాగ్రామ్ లోనే ఎక్కువ ఇన్స్టాలో మెసేజ్ లో చాలా మంది అడిగారు కాబట్టి దాని గురించి మాత్రమే మాట్లాడాను అనమాట. సో ఇంకో కంటెంట్ ఏంటంటే, సో ప్లీజ్ కొంచెం లెంతీగా ఉంటుంది, నేను కొంచెం తక్కువ టైంలో చెప్పడానికి ట్రై చేస్తాను, ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే, లాస్ట్ 3-4 months నుంచి కంటిన్యూగా 4 months నుంచి నేను ఎలాంటి వీడియోస్ చేయలేదండి. మీకు తెలిసిందే అది, నేను వీడియోస్ ఎక్కువ చేయలేదు. 4 months నుంచి, అంటే 3 months అనుకోండి, 4th month లో కొన్ని చేశాను. 3 months నుంచి ఎలాంటి వీడియో నేను చేయలేదు. కాబట్టి ఈ 3 months లో నేను వీడియోస్ చేయకపోయినా పర్లేదు, నేను ఆల్రెడీ అన్ని వీడియోస్ డిలీట్ చేశా. సో మీ అందరికి తెలిసిందే అది. ఆల్రెడీ నేను ప్రతి ఒక్క వీడియో అన్ని డిలీట్ చేశా. ఆయనతో మాట్లాడినవి ఏదో 1 లేదా 2 మాత్రమే ఉన్నాయి. అది కూడా నా సంతోషం కోసం మాత్రమే పెట్టుకున్నా. అది ఆయన ఉన్నాడని కాదు, నా సంతోషం కోసం మాత్రమే 2 వీడియోస్ ఏదో పెట్టుకున్నా. మేబీ 1 అనుకుంటా, 2 కూడా కాదు, 1 వీడియోనే అంతే. సో ఆ 1 వీడియో ప్లస్ నాది ఒక 4-5 వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కలిపి ఈ మంత్, అంటే ఫస్ట్ మంత్ రాలే, సెకండ్ మంత్ రాలే, థర్డ్ మంత్ ఈ 3 months కలిపి ఎంత అమౌంట్ వచ్చిందని మాత్రం నేను క్లారిటీ ఇస్తాను ఇప్పుడు, ఓకేనా? సో దానికంటే ముందు ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. నేను ఎప్పుడే చెప్పేస్తాను అది కూడా మీకు, ఎందుకంటే లెంతీ పెట్టను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. చాలా మంది మళ్ళీ సీరియల్ గురించి చెప్పండి అన్నయ్య, సీరియల్ గురించి మాట్లాడొచ్చు, మీరు ఎందుకు కంగారు పడుతున్నారు? సీరియల్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం, హీరో గురించి మాత్రం మనం ఎక్కడ డిస్కస్ చేయొద్దు, మనకు అనవసరం అన్నయ్య. సో ప్లీజ్ మీరు సీరియల్ గురించి డిస్కస్ చేయండి, అది కూడా అయిపోయిన దాని గురించి మాత్రమే మాట్లాడండి, జరగబోయే దాని గురించి మాత్రం మనం ఎక్కడ డిస్కస్ చేయొద్దు, మనకు అనవసరం అన్నయ్య అని చాలా మంది చెప్తున్నారు. నాకు వద్దు, అసలు ఆ తలనొప్పే వద్దు. ఎందుకంటే నేను మీ గురించి ఆలోచించి 1-2 రోజులు లైవ్ లోకి వచ్చి చెప్పినా సరే మళ్ళీ అలాగే స్టార్ట్ చేస్తున్నారు. 100లో 90 మంది, ఖచ్చితంగా 90 మంది సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. అవునన్నయ్య అది కరెక్టే, అది నిజమే, శోభా గారు చెప్పింది నిజమే, వాళ్ళు చెప్పింది నిజమే, అది ఇది అని. బట్ ఈ 10 మంది 1-2 ఉంటారు కదా, మళ్ళీ ఎందుకంటే మీరు స్టార్ట్ చేశారు, ఆయన వెళ్ళడం ఆయన ఇష్టం, వెళ్ళకపోవడం ఆయన ఇష్టం, అదేంటి ఇదని చాలా మంది అదే అంటున్నారు అనమాట. సో నేనేం చెప్తున్నానంటే, ఓకే, ఎందుకంటే ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పాను, చెప్పకపోతే ఏదో అనుకోవచ్చు, బట్ నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, నేను సీరియల్ గురించి ఎక్కడ డిస్కస్ చేయను, ఆయన గురించి ఎక్కడ డిస్కస్ చేయను అని. పర్టికులర్ గా ఒక 4-5 days ఎక్కువ మెసేజ్ రావడం వల్ల మాత్రమే నేను ఇన్స్టాలో లైవ్ లోకి వచ్చి వాళ్ళ ఒపీనియన్ కనుక్కొని నేను యూట్యూబ్ లో పోస్ట్ చేయడం జరిగింది. సో మీ అందరికి తెలిసిందే అది. సో అది ప్రూఫ్ తో సహా చూపించాలి అంటే, సో చిత్తూరు అబ్బాయి జావేద్ అండ్ జావేద్ లైఫ్ స్టైల్, ఈ 2 ఛానల్స్ కలిపి 39,976 రూపాయలు వచ్చాయండి. అంటే 3 నెలలకు గాను నేను ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయలేదు, లైవ్ వీడియోస్ రాలేదు. బట్ ఓల్డ్ వీడియోస్ చూసి మాత్రమే 3 months, 1 month కాదండి, ఇది 3 నెలలు 90 రోజులకు గాను 39,976 రూపాయలు వచ్చిందండి. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే సబ్స్క్రైబర్స్ 1,16,500 మంది ఉండేవాళ్ళండి. సో దాదాపు 3,000 మంది వరకు అన్సబ్స్క్రైబ్ చేశారండి. సో మేబీ వాళ్ళకు సీరియల్ అప్డేట్స్ లేవని అనుకోవచ్చు, మేబీ అప్డేట్స్ లేవు కాబట్టి వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేశారేమో మేబీ. సో 39,000 అంటే ఒక 250 రూపీస్, మొత్తం దాదాపు 40,000 రూపాయలు 3 months గాను వచ్చాయండి.
నేను ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయకపోయినా 3 monthsకి 40,000 రూపాయలు వచ్చాయన్నమాట. సో అందుకే మీ సపోర్ట్ ఎక్కువ కావాలండి. నేను ఇంకా చాలా చేయాలనుకుంటున్నాను కానీ మెయిన్ మీ సపోర్ట్ కావాలి. అందుకే ప్రతిసారి అడుగుతున్నాను అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను కొత్త కంటెంట్ తో రావాలని ఆల్రెడీ ట్రై చేస్తున్నాను, ఆల్రెడీ రాసుకుంటున్నాను కూడా కొత్త కంటెంట్ ఏంటని. అది నేను ట్రై చేస్తాను. మీ సపోర్ట్ మీ అందరి సపోర్ట్ ఖచ్చితంగా నాకు కావాల్సింది. ఓకేనా? సీరియల్ గురించి మాత్రమే నేను చెప్పినప్పుడు మీరు చూస్తారు, సపోర్ట్ చేస్తారు అంటే ఇంక నేనేం చేయలేనండి. అది మీ ఇష్టం. సపోర్ట్ చేయడం చేయకపోవడం మీ ఇష్టం. బట్ ఆల్రెడీ ఒక యూట్యూబ్ మనం మెయింటైన్ చేస్తున్నప్పుడు ఇలాంటి చాలా వస్తాయన్నమాట. కాకపోతే ఎవరు పట్టించుకోరు. నేను పర్టికులర్ గా పట్టించుకొని మరీ దూరం అయిపోతున్నా అలా. కాబట్టి నేను సీరియల్ గురించి కానీ సార్ గురించి కానీ ఎక్కడ డిస్కస్ చేయనండి. మీరు చెప్పండి, పర్లేదు. నేను లైవ్ లోకి వచ్చినప్పుడు మీరు చెప్పండి, నేను అంటానంట. అంతేగాని నేను దాని గురించి ఎక్కడ డిస్కస్ చేయను, నేను మాట్లాడను. ఎందుకంటే చాలా మంది వాళ్ళ ఒపీనియన్ చెప్పడంలో తప్పేం లేదు. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మళ్ళీ మనం ఇంకో వీడియోతో కలుద్దాం. ఈవినింగ్ కూడా లైవ్ లోకి రావడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకో విషయం ఏంటంటే, నేను జావీద్ కిచెన్ అని ఇంకో యూట్యూబ్ కూడా స్టార్ట్ చేయబోతున్నానండి. సో అది కూడా చూసుకుంటున్నా. కొత్త ఏదైనా మంచి మంచి వంటలు ఇలాంటివి చేసి పెడదామని అనుకుంటున్నా. మీకు నచ్చితే చూడండి. రాయలసీమ కానీ ముస్లిమ్స్ ఇళ్లలో ఎలాంటివి వండుతారు, మేబీ అంటే మా ఇంట్లో మేము ఏం వండుతాం, ఏం తింటాం అనేది జస్ట్ ఒక వీడియోస్ అలా పెడుతూ ఉంటే చూస్తారా లేదా ఏంటనేది కొంచెం డౌట్ గా ఉంది. అందుకే మీ ఒపీనియన్ లో తీసుకొని స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. దాని తర్వాత ఊర్లో చిన్న చిన్న వ్లాగ్స్ చేస్తే కూడా మీకు నచ్చుతుందా, మీరు చూస్తారు, మీరు సపోర్ట్ చేస్తారు అంటే అది కూడా కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. మంచి ప్రాంక్స్ కూడా ట్రై చేద్దామని అనుకుంటున్నా. బట్ మీ ఒపీనియన్ కనుక్కున్న తర్వాతే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. సో వెయిటింగ్ అనమాట. సో మీ ఒపీనియన్ ఏంటి, మీరు ఏం చెప్తారనేది కామెంట్ లో చెప్పండి. సో ప్లీజ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. ఎప్పుడైనా నేను పెట్టిన పోస్టులు, పోల్ క్వశ్చన్స్ మీ ఎవరికి వస్తాయి. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకోటి ఏంటంటే, అలా అన్నమాట. సో అందుకే ఇప్పుడు ఈ వచ్చిన అమౌంట్ లో మీరేమి ఇవ్వరా అన్నయ్య, రిషి సార్కి ఏమి ఇవ్వరా, అది చాలా మంది అడుగుతున్నారు. నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు కాదండి, నేను హైదరాబాద్ వెళ్తాను కదా ఆయన కలవడానికి నేను వెళ్ళినప్పుడు ఒక గిఫ్ట్ అనేది తీసుకెళ్తాను. అది ఖచ్చితంగా ఆయన నాతో మాట్లాడకపోయినా పర్లేదు. ఆయనకంటూ ఒక ఫస్ట్ మంత్ శాలరీ వచ్చిందని చెప్పాను, మీకు గుర్తుందా? ఆ ఫస్ట్ మంత్ శాలరీలోనే ఆయనకంటూ ప్రత్యేకించి నేను అమౌంట్ సపరేట్ పెట్టేశాను అనమాట. సో అది నేను టచ్ చేయలేదు. ఏదో ఒక గిఫ్ట్, ఆ గిఫ్ట్ ఏంటనేది మిమ్మల్ని అడుగుతానని కూడా చెప్పాను. నేను అక్కడ పోల్ క్వశ్చన్ లో పెడతా ఏ గిఫ్ట్ తీసుకెళ్ళాలి ఏంటి అనేది. ఆ పోల్ క్వశ్చన్ లో మీరు ఏదైతే చెప్తారో అది మాత్రమే నేను కొనుక్కొని తీసుకెళ్తాను. సో ప్రతి ఒక్కటి నేను వీడియో పెట్టడానికి కూడా ట్రై చేస్తాను. జస్ట్ ఆయనకి ఇచ్చేంత వరకే. ఆ తర్వాత నేను కూడా ఎక్కువ పట్టించుకోను. ఎందుకంటే ఆయన కాంప్రమైజ్ అయితే ఓకే, కాంప్రమైజ్ కాకపోతే మనం ఏం చేయలేం కదా. అప్పటికి నేనే, ఎందుకంటే మన ఫేవరెట్ హీరో కదా అని వెళ్తున్నాను. సో ఇంకా చూద్దాం, దాని గురించి వదిలేద్దాం. సో ఈ అమౌంట్ ఇంత మాత్రం అమౌంట్ వచ్చిందనమాట. 3 months నేను వీడియోస్ చేయకపోయినా నా ఓల్డ్ వీడియోస్ చూస్తూ ఆ మాత్రం వచ్చిందనమాట. సో ఇప్పటి నుంచి నేను కంటిన్యూ చేస్తాను, వీడియోస్ బ్లాగ్స్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను. రోజుకో వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో చూడడం, సపోర్ట్ చేయడం అనేది మీ అభిప్రాయం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకేనా? సో థ్యాంక్ యూ. మళ్ళీ మనం లైవ్ లో కలుద్దాం.